పెళ్లికి ముందు హల్దీ అయిన వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అందులోనూ ముఖ్యంగా రాత్రి వేళలు, అడవి ప్రాంతాలకు అసలు వెళ్ళకూడదు. దీని వెనుక చాలా భయంకరమైన కారణం ఉంది. పసుపు వాసన అటు పాజిటివ్ ఎనర్జీస్ని, ఇటు నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఆకర్షిస్తుంది. పెళ్లి సమయంలో ఒక వ్యక్తి చాలా సున్నితంగా ఉంటాడు. ఏదైనా నెగిటివ్ శక్తి ఆ వ్యక్తిని ఆకర్షిస్తే అది వారితోనే ఉండిపోతుంది. పెళ్లి తర్వాత దాని నుండి విముక్తి పొందడం చాలా కష్టం. అది అనూప్ అనే వ్యక్తి కథ. అనూప్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడు. 2010లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2017లో అతని కుటుంబం అతనికి శ్రద్ధ అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. శ్రద్ధ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. పెళ్లికి 10 రోజుల ముందు అనూప్ సెలవులకు ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్లి పనులు సందడి మొదలయ్యాయి. పెళ్లికి ఒక రోజు ముందు హల్దీ వేడుకలు జరుగుతున్నాయి. అనూప్ ఒళ్ళంతా పసుపు రాసుకున్నాడు. రాత్రి 10:30 గంటల సమయం. ఇంటి ముందట బంధువులు, స్నేహితులు డీజే పాటలతో డాన్సులు చేస్తూ సందడిగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో శ్రద్ధ నుండి అనూప్ కాల్ వస్తుంది. ఇంట్లో శబ్దం ఎక్కువగా ఉండడంతో ఫోన్ మాట్లాడని అనూప్ బయటికి వచ్చాడు. ఫోన్ మాట్లాడుతూనే అనూప్కి తెలియకుండానే ఇంటి గేట్ దాటి ఇంటి పక్కనే ఉన్న దట్టమైన అడవి ప్రాంతం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఫోన్ సంభాషణలో మునిగిపోయి తాను ఎంత దూరం వచ్చాడో కూడా గమనించలేదు. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుతురులో ఒక ఎండిపోయిన చెట్టు కింద కూర్చున్న ఒక స్త్రీ నీడ అతనికి కనిపించింది. ఆమె జుట్టు విరబోసుకొని ఉంది. అనూప్ ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఏదో భ్రమ అయి ఉంటుందని తనను తాను సముదాయించుకొని వెంటనే శ్రద్ధకి మెసేజ్ చేసి పరుగున ఇంట్లోకి వచ్చేశాడు. కానీ ఆ క్షణం నుండి అతని వెంట ఏదో ఒక చల్లని గాలి వస్తున్నట్టు అతనికి అనిపించింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే అనూప్కి తన కిటికీ వెనుక నుంచి ఒక శ్రీనీడ కూర్చున్నట్టు అనిపించింది. కళ్ళు రుద్దుకొని చూసేసరికి అక్కడెవరూ లేరు. పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుండి అనూప్ జీవితంలో ఒక వింత అనుభవం మొదలైంది. అనూప్ తన భార్య శ్రద్ధ దగ్గరకు రావాలని ప్రయత్నించినప్పుడల్లా ఏదో శక్తి తనను వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది. తన గొంతు నొక్కుతున్నట్లు అతనికి అనిపించింది. బాత్రూంలో ఒంటరిగా స్నానం చేస్తుంటే ఎవరో తన వెనుక నుండి లాగినట్లు తనకు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ అక్కడ ఉండేవారు కాదు. కొన్నిసార్లు అర్ధరాత్రి తన కిటికీ బయట అడవిలో చూసిన స్త్రీ ఆకారం కూర్చుని ఉండటం చూసి అనూప్ భయపడేవాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ అదృశ్య శక్తి తన ప్రతాపాన్ని శ్రద్ధపై చూపించడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి శ్రద్ధ నిద్రలో ఉన్నప్పుడు ఆమె చేతిని ఎవరో బలంగా పట్టుకుని విసిరికొట్టారు. ఆమె ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసి లేచింది. ఆమె చేతిపై ఎవరో గట్టిగా నొక్కినట్టు వేలముద్రలు స్పష్టంగా పడ్డాయి. మరో వారం తర్వాత శ్రద్ధ వంటగది నుంచి మేడ మీదకి వెళ్తుండగా ఆమెను వెనుక నుండి ఎవరో బలంగా తోసేశారు. శ్రద్ధ దొర్లుకుంటూ కిందికి పడింది. ఆ ప్రమాదంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. మెల్లిమెల్లిగా శ్రద్ధ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఆమె ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆమె ఏదో శక్తికి లొంగిపోయినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఆమె గొంతు మారిపోయి ఎవరో గుర్తు తెలియని వ్యక్తిలా మాట్లాడేది. పరిస్థితి చేయి దాటిపోవడంతో అనూప్ కుటుంబం వారిని ఉత్తరాఖండ్లో ఒక పర్వత ప్రాంతంలో నివసించి ఒక శక్తివంతమైన తాంత్రికుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తాంత్రికుడు అనూప్ శ్రద్ధల పరిస్థితిని గమనించి అసలు విషయం చెప్పాడు. ఆ తాంత్రికుడు అనూప్ని చూసిన వెంటనే, నువ్వు హల్దీ రాత్రి అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఉన్న ఒక నెగిటివ్ శక్తి నిన్ను చూసి మోహించింది. శ్రద్ధతో ఇక్కడ నీ పెళ్లి జరిగిన రోజే అక్కడ ఆత్మల లోకంలో ఆ ఆత్మ నిన్ను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆ ఆత్మ దృష్టిలో నువ్వు తన భర్తవు. శ్రద్ధ ఒక శత్రువు. అందుకే అది శ్రద్ధను ఈ లోకం నుండి చంపేసి నిన్ను తనతో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఆ మాటలు విన్న అనూప్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వారికి ఏం చేయాలో తెలియలేదు. ఆ తాంత్రికుడు ఆ దుష్టశక్తిని వదిలించడానికి 21 రోజుల పాటు కఠినమైన పూజలు, హోమాలు నిర్వహించాడు. ఆ సమయంలో శ్రద్ధ చాలా నరకాన్ని అనుభవించింది. ఆమె శరీరం నుండి ఆ ఆత్మశక్తి బయటకు పంపడానికి ఆ తాంత్రికుడు చాలా కష్టపడ్డాడు. దాదాపు ఒక నెల రోజుల తర్వాత పరిస్థితి మెరుగుపడింది. శ్రద్ధ నెమ్మదిగా కోలుకుంది. అనూప్ తన తప్పును తెలుసుకున్నాడు. ప్రస్తుతం అనూప్, శ్రద్ధ తమ పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ సంఘటన అనూప్ జీవితంలో ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. పెద్దలు చెప్పే మాటలు మనం తరచుగా మూఢనమ్మకాలను కొట్టిపాడేస్తాం, కానీ కొన్నిసార్లు వాటి వెనుకున్న భయంకరమైన నిజాలని, తరతరాల అనుభవాలు ఉంటాయని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి. తెలుగు భయమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.